మన కిలవరంగల్ తూర్పుకోట పర్యాటక ప్రాంతమైన కిలవరంగల్ ఏకశిల చిల్డ్రన్ పార్క్ ఏదైతే ఉందో గత 15 సంవత్సరాల క్రితం కూడా ఆధీనంలో ఈ చిల్డ్రన్ పార్క్ నిర్వహించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ చిల్డ్రన్ పార్క్లో ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడడానికి వచ్చిన పిల్లలకు చూసేందుకు పలు విధాలుగా అంటే ఒక ఆదాయం వచ్చే విధంగా పిల్లలకు ఫోటో షూట్ అనే కానీ బోటింగే కానీ వీటి మీద ఎంతో పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చేటట్టు వనరులు ఉన్న ఈ చిల్డ్రన్ పార్కులో గత 15 సంవత్సరాల కాల నుంచి దీని మీద వచ్చే ఆదాయం ఎంత, దీని మీద టెండర్ ఎంత జరుగుతుంది, దీనికి కూడాకు దీని మీద ఎంత లాభం పోతుంది అనే దాని మీద ఇట్లాంటివి కూడా బయటికి తెలియకుండా జరుగుతున్నాయి. ఏమున్నా కూడా ఒక్క వ్యక్తి 15 సంవత్సరాలు ఒకదాన్ని కాంట్రాక్టు నిర్వహించుకోవడం జరిగే క్రమంలో దీంట్లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి అనే దాని మీద ఈ టెండర్ విధానం ఏదైతే ఉన్నదో బహిరంగ టెండర్ నిర్వహించడం వల్ల ఇక్కడికి వచ్చే ఏదైతే ఉంటుందో స్థానికంగా ఉండే ఏదైతే టెండర్ ఉంటుందో స్థానికంగా ఉండే వాళ్లకు టెండర్ ఇచ్చి స్థానికంగా అంటే ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇచ్చేది బాగుంటుంది అనే దాని మీద కోరుతూ, అదేవిధంగా ఈ చిల్డ్రన్ పార్కు ఎక్కడెక్కడి నుంచో అంటే పర్యాటక ప్రాంతం అంటే చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చిన క్రమంలో వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి నష్టం జరిగిందనే దాని మీద ఇంతవరకు కూడాకు సంబంధించిన వాళ్ళు కానీ ఈ చిల్డ్రన్ పార్కు మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎలాంటి స్పందన లేదు. దీని మీద వచ్చే ఆదాయం వచ్చేందుకు 10 రకాలుగా దీని మీద ఈవెంట్లు ఏర్పాటు చేసుకొని ఒక బర్త్డే ఈవెంట్కి ఇంత అని, మ్యారేజ్ ఈవెంట్కి ఇంత అని చెప్పి పైసలు వసూలు చేసుకునే వీళ్ళు ఒక మనిషి చచ్చిపోయినప్పుడు దాని మీద ఇప్పటి వరకు కూడా స్పందన లేకపోవడం. అదేవిధంగా ఈ టెండర్ అయిపోయి కూడా 9 నెలలు అవుతుంది. 9 నెలల కాలంలో మనకు ఈ కుడ మీద ఎంత వస్తుంది, ప్రతి నెల ఎంత ఆదాయం వస్తుంది అనే దాని మీద ఇంతవరకు మనకు తెలియకుండా ఉన్నది. అదేవిధంగా ఈ 9 నెలల ఆదాయం ఎంత, గత 15 సంవత్సరాల కాలం నుంచి కుడాకి ఎంత ఆదాయం వచ్చింది అది మొత్తం బహిరంగ ప్రకటన చేసి ఇప్పుడు ముందు ఎవరికైతే టెండర్ ఇవ్వాలనుకుంటారో ఆ టెండర్ ఏంటంటే ఓపెన్ యాక్షన్లో చేయడం వల్ల మన గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, కుడాకు కూడా ఆదాయం వస్తుంది. జనంకు ఇక్కడికి చూడడానికి వస్తానంటే ఒక నమ్మకం కలిగే విధంగా ఉండాలి. దీని మీద దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా కుడాకు సంబంధించిన అధికారులు దీని మీద ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి దీని మీద విచారణ జరిపించాలి. లేని పక్షంలో మా మంత్రివర్యులైన కొండ సురేఖ మేడం గారి దృష్టికి మరియు మా మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది. స్థానికంగా అంటే 37 డివిజన్లకు సంబంధించిన ముఖ్య నాయకులు అందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే గత ఒక 3-4 సంవత్సరాల కాలం నుంచి ఈ టెండర్లో అంటే స్థానికంగా ఉండేటోళ్ళు పాల్గొనడం అనే దాని మీద ఎవరైనా కూడా మేము కొంచెం ఇంట్రెస్ట్ పెట్టిన క్రమంలో ఏదో ఒక అధికారితో ఈ టెండర్ అనేది తెలియకుండానే జరిగిపోతుంది. ఈసారి అట్లా కాకుండా ఈ టెండర్ను బహిరంగంగా నిర్వహించాలి, స్థానికంగా ఉండేటోళ్ళకి ఇవ్వాలని మన కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరడం.